నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వచ్చే మే నెలలో తల్లికి వందనం నిధుల జమ అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన 3 విడతల్లో రైతు భరోసా 20,000 ఇస్తామని వెల్లడి సంకీర్ణంలో సవాళ్లు సహజమేనన్న పవన్ ఏపీలో కూటమి కలకాలం కలిసి ఉంటుందని వెల్లడి గవర్నర్ను గౌరవించని వైసీపీపై మండిపాటు వీసీల నియామకంపై మండలిలో వాడివేడి చర్చ బెదిరించి రాజీనామా చేయించారన్న వైసీపీ ఆధారాలిస్తే విచారణ జరిపిస్తామన్న లోకేష్ తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామన్న రేవంత్ త్వరలోనే లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటిస్తామని వెల్లడి ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఘటనా స్థలానికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు అడ్డంకిగా మారిన బురద ప్రత్యామ్నాయ మార్గాలకు అన్వేషణ తెలంగాణలో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేసిన సర్కార్ అన్ని బోర్డుల పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు కేరళలో యువకుడి ఘాతుకం సొంత కుటుంబీకులపై దాడి 5 మృతి గాయాలతో చికిత్స పొందుతున్న నిందితుడి తల్లి రేపటితో ముగియనున్న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేసిన యూపీ సర్కార్ ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర దిశగా నడిపించడానికి కంకణబద్దులై ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు వైసీపీ సభ్యుల ప్రవర్తన సభలో ఒక చీకటి రోజని ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎస్సీ ద్వారా 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేసిన తరువాతే బడులు తెరుస్తామన్న ఆయన తల్లికి వందనం మే నుంచి అమలు చేస్తామని వెల్లడించారు రైతు భరోసా కింద ప్రతి రైతుకు 3 విడతల్లో కేంద్రంతో కలిపి 20,000 ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై స్పష్టత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని వివరించారు 2027 డిసెంబర్కు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు 45.74 మీటర్ల ఎత్తుకే పోలవరం నిర్మిస్తామని స్పష్టం చేశారు అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం ప్రజలు 11 మందిని గెలిపించారు 11 గంటలకు వచ్చారు 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు అంటే కరెక్ట్ గా 11 నిమిషాలు ఉన్నారు ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు ఇది ప్రజలు ఇచ్చేది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను వాట్సాప్ ద్వారా 1000 సర్వీసులు అందిస్తామన్న చంద్రబాబు ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజని హెచ్చరించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్దితో పనిచేస్తామని తేల్చి చెప్పారు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల వృత్తి ఇస్తామని వెల్లడించారు ఇప్పటికి డిఎస్సి అనౌన్స్ చేశాం రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇంకో పక్కన రైతు భరోసా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాం దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇల్లు లేని పేదలకు 5 ఏళ్లలో ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు ఉగాది రోజున P4 విధానాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు ప్రజలందరికీ ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని ప్రకటించారు ఎన్టీఆర్ వైద్య సేవ గాని సీఎం రిలీఫ్ గాని ఇవన్నీ ఒక లెవెల్ కు వస్తున్నాయి చాలా వరకు పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం కానీ మధ్య తరగతి కుటుంబాలకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అందుకే ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఉండే అందరికి 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం
2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కి ఇస్తాం. దాని పైన వచ్చేది మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ బాధ్యతన చంద్రబాబు 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ పూర్తి చేశామన్నారు. తాజా పెట్టుబడులతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గవర్నర్కు గౌరవం ఇవ్వని పార్టీ మరోసారి అసెంబ్లీకి గానీ అధికారంలోకి గానీ రావడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన పవన్ వైసీపీ సభ్యుల తీరును దుయ్యబట్టారు. అధికార పక్షం తప్పు లేకున్నప్పటికీ వైసీపీ నేతల తీరు పట్ల గవర్నర్కు తాము క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష హోదాను ప్రజలే వైసీపీకి ఇవ్వలేదన్న ఆయన తామే అధికార పక్షం ప్రతిపక్షమని చెప్పారు. ఎవరెన్ని అగాధాలు సృష్టించినా 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలో కలిసే ఉంటాయని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా, కళ్ళల్లో చూడగలరా? గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన అధ్యక్ష. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. కింద పడతాం మీద పడుతున్నాను ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల వాదోపవాదాలతో ఏపీ శాసనమండలి దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారని, పరిశ్రమలు లేకుండా ఎలా ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. గవర్నర్ ఉద్యోగాలిచ్చామని ఎక్కడా చెప్పలేదని, కేవలం అవకాశాలు కల్పించామని చెప్పారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వర్సిటీల్లో వీసీల నియామకం కోసం గత ఉపకులపతుల్ని బెదిరించి రాజీనామా చేయించారని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించగా నిరూపించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. ఇందుకు జ్యుడిషియల్ విచారణ చేయాలని వైసీపీ కోరగా ఆధారాలిస్తే తప్పకుండా విచారణ జరిపిస్తానని లోకేష్ స్పష్టం చేశారు. ఈ సమాధానంతో వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. ఇదే సత్యదూరం మాటలు. ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని పంపించాం. వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు? ప్రెస్ మీట్ పెట్టేస్తామండి. వైస్ ఛాన్సలర్స్ కోసం 500 మంది అప్లై చేశారు అధ్యక్ష. రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్స్ చేశాం అధ్యక్ష. సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా ఒకరికే ఇవ్వలేదు. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని ఏపీ శాసనసభ నిర్ణయించింది. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు జరగకుండానే కోట్లాది రూపాయలు వెచ్చించారంటూ సాక్షి కథనాలు రాసిందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తెచ్చారు. సాక్షి పత్రిక ఛానల్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. శిక్షణా తరగతులు జరగకుండానే కోట్లాది రూపాయలు దుర్వినియోగం అంటూ వచ్చిన కథనాలు బాధించాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇలాంటి అసత్య కథనాలు ఉపేక్షించరాదని తేల్చి చెప్పారు. సాక్షి కథనాలపై చర్యలకు సభా హక్కుల కమిటీకి సిఫారసు చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. కోట్లు ఖర్చు పెట్టి శిక్షణ తుస్సు అని చెప్పేసి 22వ తారీఖు నాడు ఆయన అవినీతి పత్రికలో లోకసభ స్పీకర్ గారి పైన తమరి పైన ఆ సాక్షిలో ఇచ్చినటువంటి కథనాలు చాలా బాధాకరమైనటువంటి ప్రివిలేజ్ కమిటీలో పెట్టి సాక్షి ఛానల్ పైన సాక్షి టీవీ పైన తగు చర్యలు తీసుకోవాలి. అయితే మనకి ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందరూ ఉండాలనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేసాం. ట్రైనింగ్ క్యాంపులు లేవు, ఏమీ లేవు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు. దుర్వినియోగం చేస్తానరా? మీటింగే పెట్టలేదు మనం. కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి. సభా హక్కుల కమిటీకి నేను రిఫర్ చేస్తున్నాను. సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్య చైనాను మించి పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లలో ఒకటి ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. బయో ఆసియా సదస్సును ప్రారంభించిన సీఎం దేశంలోని తొలిసారిగా లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకురానున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా ప్రతిష్టాత్మక బయో ఆసియా 2025 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఫార్మా రంగానికి చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు 2025ను ప్రిసిషన్ హెల్త్ రీసెర్చ్ సింగపూర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్కు సీఎం బహూకరించారు. బయో ఏషియా సదస్సు హైదరాబాద్ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఈవీ హబ్గా మారిందన్న ఆయన పెట్టుబడిదారులకు మంచి వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. I want to transform my state's economy into a $1 trillion in next 10 years. The core urban area will become a service only city and aim for net zero. This is where we are creating future city, AI city and many other big projects. Outside this core urban area, I wanted to develop one of the world's largest manufacturing hubs. I want to make it my offer to the world for its China plus one need. We will connect these two rings with several radial roads. These will help us create manufacturing clusters for different verticals. My government is committed to providing you with the perfect ecosystem that includes policy, infrastructure and support. ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ రంగాల్లో తెలంగాణలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవాలని ఫార్మా కంపెనీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. We are developing pharma villages between Outer Ring Road and Regional Ring Road. We hope to generate over 5 lakh new jobs. The Green Pharma City, a key initiative under Future City project, is progressing rapidly. Some of the biggest pharmaceutical companies have signed MOUs. We are coming up with a new life sciences policy, first in India. Today, we are welcoming 4 multinational companies to our ecosystem. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఫార్మా రంగాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, రాట్ హోల్ మైనర్స్ సహా పలు సహాయక బృందాలు ఇప్పటి వరకు 13.5 కిలోమీటర్ల వరకు చేరుకోగలుగుతున్నాయి. అక్కడ ధ్వంసమైన టీబీఎం అడ్డంకిగా మారింది. సొరంగంలో 10 నుంచి 11.5 కిలోమీటర్ల వరకు 2 అడుగుల ఎత్తులో నీరుంది. టీబీఎం మిషన్ దాటిన తర్వాత 100 మీటర్ల మేర లోతైన బురద పేరుకుపోయింది. అక్కడి వరకు వెదురు బొంగులు, థర్మాకోల్ షీట్స్తో చేసిన ఫిషింగ్ బోట్లు ఉపయోగించి వెళ్లగలుగుతున్నారు. ఆ తర్వాత దట్టమైన బురద సుమారు 6-7 అడుగుల ఎత్తులో పేరుకుపోయి ఉంది. ఆ అడ్డంకిని దాటితేనే ప్రమాదానికి గురైన టీబీఎం ముందు భాగం, అందులో చిక్కుకుపోయిన 8 మందిని గుర్తించే అవకాశం ఉంది. పుషింగ్ కెమెరాలు, డ్రోన్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఎన్ని ఏర్పాట్లు చేసినా ఫలితాలు రావటం లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగం పైనుంచి కానీ పక్క నుంచి కానీ వెళ్లే మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లితో కలిసి సహాయక బృందాలతో 2 సార్లు సమీక్షలు నిర్వహించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఏ నిపుణుల సాయాన్ని కోరామని, వారి నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు. కొంత ఆలస్యమైన ప్రాజెక్టును తిరిగి చేపడతామని, ఈ అంశాన్ని రాజకీయం చేయాలని భావించే వాళ్లు విమర్శలు మానుకోవాలని సూచించారు. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నల్ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్లో అత్యంత కాంప్లెక్స్ ఇది. మేము 2 లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. ముందు ఆ 8 ప్రాణాలు కాపాడడం, అది హ్యూమన్ యాంగిల్తో, మానవీయంతో అది ముందు హైయెస్ట్ ఫోకస్. మా యాక్సిడెంట్ సైట్ యొక్క రిపేర్ అండ్ రెక్టిఫికేషన్, మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవాలి. సీఎం గారు చాలా పర్టికులర్గా ఎక్కడ దారిలో యాక్సెస్ లేకపోవడంతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఆ 12th కిలోమీటర్ పాయింట్లో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఇంకో యాక్సెస్ సైడ్ నుంచి ఆ టన్నల్లోకి తీసుకొచ్చే అవకాశం చూడండి అని చెప్పి జరిగింది. వి విల్ పర్సూ యువర్ ఆప్షన్. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓవైపు సహాయక చర్యలు మరింత వేగంగా కొనసాగిస్తూనే దుర్ఘటనకు బాధ్యులపై విచారణ చేపట్టాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వివరించారు. గతంలో సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదని, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఆయా ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ తెలిపారు. మరోవైపు ఎల్లుండి ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కలిసి అక్కడకు వెళ్లి పరిస్థితిని చూస్తామని వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుడు ప్రొఫెసర్ ఎన్జీ రంగా ఢిల్లీలోని స్మారక స్థలాన్ని కబ్జా చేయడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ సాకేత్ సమీపంలోని స్వాతంత్ర సమరయోధుల కాలనీలో ఎన్జీ రంగా మరణానంతరం అక్కడే ఆయనకు ఒక స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి బాగోగులు చూసుకునే వారు లేకపోవడంతో ఆ స్థలాన్ని ఇచ్చిన రతీరాం వారసులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ స్మారకం ఉన్న 50 గజాల స్థలానికి ప్రస్తుతం మార్కెట్ విలువ ₹1 కోటి పైగా ఉండడంతో కబ్జాదారులు ఆక్రమణకు ప్రయత్నాలు ఎక్కువ చేశారని కాలనీ వాసులు చెబుతున్నారు. ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఎన్జీ రంగా స్మారకానికి పక్కనే ఉన్న జిమ్ యజమానులు మరికొంతమంది కలిసి వ్యర్థాలు, చెత్తాచెదారం వేసి స్మారకం కనిపించకుండా చేశారు. ఇప్పుడు కబ్జా చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 3 పట్టభద్రులు, 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్లు లెక్కించనున్నారు. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేందుకు విద్యాశాఖకు అనుమతి ఇచ్చింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 9వ తరగతి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. 10వ తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే తేల్చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాలకు వెళ్లారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లను విదేశాల నుంచి తీసుకురావడం లేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిన్న పిల్లాన్ని తలపిస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని అడిగాము. ఆయన ఇవ్వమని చెప్పి ఆయన దర్యాప్తు చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ ఆయన, స్పెషల్ సెట్ పెట్టింది ఆయన, దర్యాప్తు చేయాల్సింది ఆయన. మేము అడ్డుకుంటున్నాము, మేము ఏం చేయలేకపోతున్నాం. ఈ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు గారు కానీ, శ్రావణ్ రావు గారిని ఎవరు ప్రభుత్వంలో ఇతర దేశాలకు వెళ్ళారు. ఆయన ఉన్నాడు కదా బండి సంజయ్ గారిని, ఆయన కేంద్ర మంత్రి అనేది తెలియకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని వివరాలు తెలుసుకోవచ్చు అన్నాడు కదా. ఈయన కూడా తెలుసుకోవాలి కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్ని బీజేపీ తెలంగాణ నేతలు రక్షిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కార్ రేసింగ్ విషయంలో ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీలు బీజేపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టులు కావాలి అనుకుంటే ఇటు ప్రభాకర్ రావు గారు గాని, శ్రవణ్ రావు గారిని తీసుకురావాలంటే తెలంగాణ నుంచి ఉన్న 2 మంత్రుల మీద కూడా బాధ్యత ఉంది కదా. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మనం ప్రతి కేసులో అయిన పదాలు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళు కార్యకర్తల మాదిరిగానే ఉన్నారు బీజేపీకి. ఈ రేస్ మొన్న జరిగినటువంటి స్కామ్ లో మరి అదే వాళ్ళకే ఈడీకే ఇచ్చింది కదా. ఈడీ ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు బండి సంజయ్ గారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలకు విసుగొచ్చిందని అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలో హస్తం నేతలు, కార్యకర్తలు చేరుతున్నారంటే రేవంత్ ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకోవచ్చని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘన్పూర్కు చెందిన నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గత 48 గంటల్లో తెలంగాణలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు టకీమని ప్రజల ఖాతాల్లో డబ్బులు పడటం లేదు, కానీ కాంగ్రెస్ పెద్దల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉప ఎన్నికలు ఎదుర్కోవాలన్న ఆయన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయనకు. ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. 35-36 సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు. రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు. ఈయననట కేసీఆర్ ను మాయం చేస్తా అంటాడు. నోరు తెరిస్తే కేసీఆర్ తప్ప ఇంకోటి యాదికి రాదు. నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు. మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటి దర్శనానికి వెళ్లిన 3 భక్తులు ఏనుగుల దాడిలో మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం గుండాలకోనలోని సిద్దేశ్వర స్వామి ఆలయానికి వైకోట, కన్నెగుంట కాలనీకి చెందిన 30 మంది భక్తులు సోమవారం రాత్రి 2 గంటల సమయంలో కాలినడకన బయలుదేరారు. అటవీ ప్రాంతంలో వెళితే అధికారులు అనుమతివ్వరనే కారణంతో అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరారు.
అలా వెళ్తున్న వారిపై అడవిలో ఏనుగుల గుంపు దాడి చేసింది. భయంతో పరుగులు తీసి కింద పడిన వారిని ఏనుగులు తొక్కుకుంటూ వెళ్లాయి. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వారిలో కన్నెగుంట, ఉర్లగడ్డపోడు గ్రామానికి చెందిన వంకాయల దినేష్, తుపాకుల మనిమ్మ, చెంగల్రాయుడు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతం కావడంతో మృతదేహాల్ని, గాయపడిన వారిని డోలీ కట్టుకుని బయటకు మోసుకుంటూ వచ్చారు. మృతదేహాల్ని క్షతగాత్రుల్ని రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏనుగుల గుంపు దాడిలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారుల్ని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు. ముక్కావారి ట్రస్ట్ నుంచి టీడీపీ నాయకురాలు వరలక్ష్మి మృతుల కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో తనకేం సంబంధం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల కస్టడీలో తెలిపారు. సత్యవర్ధన్ అపహరించిన కేసులో మొదటి రోజు కస్టడీలో భాగంగా వంశీపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణలంక పిఎస్లో వంశీని ముగ్గురు ఏసీపీలు 2.5 గంటలు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పలు ఆధారాల్ని వంశీ ముందుంచి 20కి పైగా ప్రశ్నలు వేశారు. కీలక ప్రశ్నలకు తనకేమీ తెలియదనే వంశీ చెప్పినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. చివరి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో ఉత్తరప్రదేశ్ సర్కారు పటిష్ట ఏర్పాట్లు చేసింది. చివరి ప్రత్యేక స్నానం మహాశివరాత్రి కలిసి రావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తోంది. ఈ సాయంత్రం 4 గంటల నుంచే మహాకుంభ ప్రాంతంలోకి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రయాగ్రాజ్లోకి వాహనాల ప్రవేశంపై నిషేధం అమలు చేస్తోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు మార్గదర్శకాలు పాటించడం సహా అధికారులకు సహకరించాలని కుంభ పోలీసులు కోరారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ యువకుడు తన ప్రేయసి సహా 5గురు బంధువుల్ని కిరాతకంగా హత్య చేశాడు. 23 ఏళ్ల అఫాన్ తన తల్లి, తమ్ముడు, బాబాయి, పిన్ని, నానమ్మ, ప్రేయసిపై దాడి చేశాడు. తాను 6గురిని హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తాను విషం తాగినట్లు చెప్పగా నిందితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే ఘటనా స్థలాలకు వెళ్లిన పోలీసులు నిందితుడి నానమ్మ, బాబాయి, పిన్ని, తమ్ముడు, అతడి ప్రేయసి చనిపోయినట్లు గుర్తించారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న నిందితుడి తల్లిని ఆసుపత్రిలో చేర్పించారు. దుబాయ్లో అతడి తండ్రి నిర్వహిస్తున్న దుకాణం వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు బంధువులు సాయం చేయడం లేదనే కారణంతో అఫాన్ ఈ ఘాతుకాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. 1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్లో తండ్రి, కుమారుడి హత్య కేసులో సజ్జన్ కుమార్ను ఇప్పటికే దోషిగా తేల్చిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో కేసులో ఇప్పటికే సజ్జన్ కుమార్ తిహాడ్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇవే కాక సజ్జన్పై మరో 2 కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి.